far as now we have done with our starting మన ఫస్ట్ క్లాసెస్ నుండి మనం ఈ యొక్క ప్లాన్స్ గురించి చదువుతూనే ఉన్నాము. సో ఫస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ క్లాస్ విత్ ద ప్లాంట్ కింగ్డమ్, జనరల్ సైన్స్, సైన్స్ ఆఫ్ బాటనీ గురించి చదివాము అండ్ ప్లాంట్ కింగ్డమ్ గురించి కూడా చదివాము. సో దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్. సో ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ యూనిట్ మెయిన్గా we read about 4 types. First unit of 4 chapters going around. The first one is the living world. Living world going around. Living world lo in that like how far oka plant lo gaani oka cell lo gaani like how far the growth is going on oka plant lo gaani దేనికైనా గ్రోత్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది. గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది, స్టార్టింగ్లో ఉన్న సెల్స్ కాస్త ఎప్పుడైతే డివైడ్ అయ్యి డెవలప్ అవుతాయో ఆ విధంగా గ్రోత్ అనేది ఒక ప్లాంట్లో జరుగుతుంది. So that plays a vital role. So a plant అనేది డెవలప్ అవ్వాలి అంటే it should be going to undergo cell division, cell elongation, cell differentiation, cell maturation and cell proliferation. మనం ఇంకా ఈ గ్రోత్లో మనం లివింగ్ వరల్డ్లో we also read about the important types, that is all about we read reproduction, metabolism, irritability and consciousness గురించి కూడా నేను చెప్తాను. సో స్టార్టింగ్ మనకి లైఫ్ సైన్సెస్లో ఇంట్రడక్షన్ క్లాస్ నేను దాంట్లో స్టార్ట్ చేశాను. అవి తెలుసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క ప్లాంట్ అనేది ఎలా గ్రో అవుతుంది అనేసి మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ టేక్ దట్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ ఈజ్ లివింగ్ వరల్డ్లో ఈ యొక్క 4 విధాలుగా మనకి లివింగ్ సిస్టంలో ఈ యొక్క 4 విధాలుగా మనకి గ్రోత్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటి, గ్రోత్. నెక్స్ట్ మెటబాలిజం. మెటబాలిజంకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ యొక్క మెటబాలిజంలో సమ్ టోటల్ ఆఫ్ ఆల్ బయోకెమికల్ రియాక్షన్స్ దట్ ఆర్ అకరింగ్ ఇన్ అ లివింగ్ బాడీ ఇస్ కాల్డ్ యాజ్ అ మెటబాలిజం. సో మెటబాలిజం అంటే ఏంటి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ మెటబాలిజం ఏమంటాము అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ బయోకెమికల్ రియాక్షన్స్ దట్ ఆర్ అకరింగ్ ఇన్ అ లివింగ్ బాడీ. మరి యొక్క లివింగ్ ఆర్గానిజమ్స్లో అది ప్లాంట్ అయినా యానిమల్ అయినా హ్యూమన్ బీయింగ్స్ అయినా కూడా ఆ యొక్క లివింగ్ ఆర్గానిజమ్స్లో ఏవైతే బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయో ఆ యొక్క ప్రాసెస్ని మనం మెటబాలిజం అని అంటున్నాం. మరి బయోకెమికల్ ప్రాసెస్ అంటే ఏంటి, సి ఐఎమ్ హియర్ నౌ ఐఎమ్ టాకింగ్ టు యూ, సో ఐ నీడ్ సమ్ ఎనర్జీ. నాకు ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది, నేను తీసుకున్న ఫుడ్ ద్వారా వస్తుంది. ఫుడ్ ద్వారా మనకు డైరెక్ట్గా వస్తుందా, ఆ ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటామో దట్ ఫుడ్ వెన్ ఇట్ గోస్ ఆక్సిడైజ్ అది మన లోపలికి వెళ్ళి డైజెస్ట్ అయ్యి ఆక్సిడైజ్ అయ్యాక అది ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఎనర్జీ లాగా కన్వర్ట్ అంటే ఆ బాడీ ఈజ్ నాట్ ఏ మెషిన్. మన బాడీ అనేది మెషిన్ కాదు, ఏదో బటన్ నొక్కగానే ఎనర్జీ మనకి సెన్సైజ్ రావడానికి, బటన్ నొక్కగానే మనకు వాటర్ రావడానికి అలా ఏమి ఉండదు. సో అలా బయోకెమికల్ రియాక్షన్స్ ఏవైతే మన బాడీలో జరుగుతున్నాయో, సి ఫ్యామ్ ఐఎమ్ టాకింగ్ ఐ రిక్వైర్ సమ్ ఎనర్జీ. సో నాకు ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది, నా బాడీలో నుండి వస్తుంది. నేను తీసుకున్న ఫుడ్ ద్వారా నాకు ఎనర్జీ అనేది వస్తుంది. ఆ ఎనర్జీని ఏమి ఇస్తున్నాయి, మైటోకాండ్రియా, గ్లూకోజ్, ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల మన బాడీలో అలాంటి మాలిక్యూల్స్ ఉండడం వల్ల మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇలాంటివన్నింటినీ కూడా మనం బయోకెమికల్ రియాక్షన్స్ అని అంటూ ఉంటాం. So the next plays important role is about the irritability and consciousness. Irritability అంటే the ability to sense towards the environment. మనకి ఎన్విరాన్మెంట్ నుండి ఏదైనా హాని కలుగుతుంది అంటే లైక్ హౌ వీఆర్ సెన్సింగ్ ఇట్. మనం ఏమంటారంటే లైక్ ఎలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను ఇలా వచ్చి ఎవరైనా ఒక దెబ్బ వేశారనుకోండి, ఐ సెన్స్ టు దట్. ఓకే అంటే నాకు ఒక సెన్సేషన్ అనేది ఉంటుంది టువర్డ్స్ దట్ ఎన్విరాన్మెంట్. So that is called as an irritability as well as the consciousness. And if we next move on to the major important part that is concerned to be a reproduction. దీన్నే మనము రీప్రొడక్షన్ అని అంటున్నాం. So what happens in reproduction is that ఈ రీప్రొడక్షన్లో మనకి స్టార్టింగ్ నుండి కూడా ఏం జరుగుతుంది అంటే ఒక ప్లాంట్ అనేది కొత్త ప్లాంట్ ఇవ్వడానికి, ఒక ఎనిమల్ అనేది ఇంకో ఎనిమల్ ఇవ్వడానికి, ఒక హ్యూమన్ బీయింగ్ అనేది ఇంకొక హ్యూమన్ బీయింగ్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే రీప్రొడక్షన్ అనేది ఆ యొక్క లివింగ్ ఆర్గానిజమ్స్లో మనకి జరగాలి. సి సపోజ్ దిస్ ఈజ్ అ పెన్, ఈ పెన్ అనేది ఇంకో పెన్ ఇవ్వదు.
This is a table. Table can't give another table because these are non-living things. So reproduction only occurs in a living things. So reproduction ఏమంటున్నాము? The process of production, the process of or production of new individuals or the production of a new progeny is called as a reproduction అని అంటూ ఉన్నాం. So that all we discussed starting from our first classes, and now we will move on to it. So మనం ముందు క్లాస్ లో ఏం చదువుకున్నామంటే we already completed dealing with about the structure and morphology of plants గురించి చదువుకున్నాం. ప్లాంట్స్ లో ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క మార్ఫాలజీ అనేది ఏంటి అని. ప్లాంట్ స్ట్రక్చర్ అంటే ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఆర్గనైజ్ అయింది, రూట్స్ ఎలా ఆర్గనైజ్ అయ్యాయి, స్టెమ్స్ ఎలా ఆర్గనైజ్ అయ్యాయి, లీవ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయనేసి చదువుతాం. కమింగ్ టు మార్ఫాలజీ, మార్ఫాలజీ అంటే ఈ రూట్స్ యొక్క ఎక్స్టర్నల్ ఇంకా ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఏమేంటి, రూట్స్ యొక్క ఎక్స్టర్నల్ ఇంకా ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఏమేంటి, అవి ఎలా క్లాసిఫై అయ్యాయి అనేసి మనం ఈ యొక్క క్లాస్ స్ట్రక్చరల్ మార్ఫాలజీ ఆఫ్ ప్లాంట్స్ లో చదువుతున్నాం. సో ఇఫ్ యూ సీ ఇన్ దట్ కేస్ మనం అందులో వి రెడ్ అబౌట్ ద రూట్, స్టెమ్, లీఫ్, ఇన్ఫ్లోరసెన్స్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్. దేని గురించి చదువుతున్నాం? వి రెడ్ ఇన్ డీటెయిల్ డెప్త్ గా మనం ఒక 6 టైప్స్ గురించి చదువుతున్నాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ద రూట్. సో రూట్ లో ఏమైంది, రూట్ లో like what are the parts of the roots, what is the function of a root అనేసి చదువుతున్నాం. అండ్ we also read about the root modification. And coming to stem, stem లో కూడా మనం stem modifications గురించి చదువుతాం. And if you take the leaf modification. And finally if you take an inflorescence, inflorescence అంటే ఆ ఫ్లవర్స్ అన్ని కూడా పువ్వుల గుత్తి ఏదైతే ఉంటుందో ఆ గుత్తి అంతా కూడా ఒక పెడంకల్ పైన ఎలా అరేంజ్ అయ్యింది అనేసి అదంతా కూడా మనం inflorescence లో చదువుతున్నాం. We read about flowers. Flowers consists of 4 main important types. వాటి గురించి. And if you take the last one, that is about the fruit. Fruit అనేది ఎలా డెవలప్ అవుతుంది, ఫ్రూట్ లో ఎన్ని పెరికార్ప్, మిజోకార్ప్, ఎండోకార్ప్ ఇలా ఎలా అరేంజ్ అయి ఉంటాయి, సీడ్ కోట్ అనేది ఎలా ఉంటుంది. సో దిస్ ఆల్ వి రెడ్ ఇన్ అవర్ fruits. And now we will move on to our third unit, that is about the reproduction. So first unit వచ్చేసరికి we discussed about the diversity in the living world. And if you see the second unit, that is all about the structure and morphology of plants. And if you see this third unit always describes about the reproduction in plants. In this third unit we begin with our first chapter, that is the modes of reproduction. Modes of reproduction. Plants లో reproduction అనేది ఇప్పుడు ఫస్ట్ సపోజ్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం. హ్యూమన్ బీయింగ్స్ లో ఓన్లీ సెక్షువల్ రిప్రొడక్షన్ మాత్రమే జరుగుతుంది. మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ రెండు పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతేనే హ్యూమన్ బీయింగ్స్ లో రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ సీ ఇన్ కేస్ ఆఫ్ ద ప్లాంట్స్ లో ఓన్లీ సెక్షువల్ గానే జరుగుతుంది, ఓన్లీ వెజిటేటివ్ గానే జరుగుతుంది. ఒక్కొక్క ప్లాంట్ లో ఒక్కొక్క రకమైన ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. సో అందులో ఏమవుతుంది అంటే హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసరికి ఇట్స్ మ్యాండేటరీ సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ప్లాంట్స్ లో ఎన్ని మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఉన్నాయి, మోడ్స్ అంటే ఎన్ని రకాలు, ఎన్ని విధాలుగా ఈ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ డిస్కస్ దట్ రిప్రొడక్షన్ ఈస్ అ బయాలజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ఎన్ ఆర్గానిజం ప్రొడ్యూసెస్ progeny ఆర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. సో రిప్రొడక్షన్ అంటే ఏంటి, ఐఎమ్ రైటింగ్ డెఫినేషన్ హియర్. An organism produces progeny. Progeny అంటే డాటర్ సెల్స్ ఏవైతే ఫామ్ అవుతారో వాటిని మనం progeny అని అంటాం, లేదా ఆఫ్ స్ప్రింగ్స్ అని కూడా అంటాం. So an organism which produces this progeny of its own kind. Of its own kind is called reproduction. So reproduction అంటేనే మనం ఏంటంటే కొత్త న్యూ ఇండివిజువల్ డాటర్ సెల్స్ని ఫామ్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ని మనం రిప్రొడక్షన్ని అంటున్నాం. సో ఏమన్నా ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్లాంట్ అనేది ఒక ఎనిమల్ అనేది ఒక ప్లాంట్ ఉంది. ఇప్పుడు సపోజ్ దేర్ ఇస్ ఎ
అది మళ్ళీ లాయన్ పిల్లలు దట్ విల్ బి ఓన్లీ గివింగ్ బర్త్ టు లాయన్. టైగర్ అంటే మళ్ళీ టైగర్స్ని ఇస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ అంటే మనం హ్యూమన్ బీయింగ్స్నే ప్రొడ్యూస్ చేస్తాం. వి కాంట్ ప్రొడ్యూస్ లయన్, క్యాట్, డాగ్ ఇవన్నీ మనం ప్రొడ్యూస్. డాగ్ అనేది దాని యొక్క పప్పీస్ని మాత్రమే ఇస్తుంది. డాగ్ మాత్రం క్యాట్స్ని ఇవ్వదు. సో రీప్రొడక్షన్ ఇస్ ద థింగ్ ఎన్ ఆర్గానిజం ప్రొడ్యూసెస్ ప్రొజెనీ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. అది ఏ కైండ్లో అయితే ఉందో దాని కైండ్లోనే అది ఆర్గానిజం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ప్రొజెనీ కానీ ఈ ఆఫ్ స్ప్రింగ్స్ కానీ ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో దట్ విల్ గ్రో, మేచర్ అండ్ డెవలప్ ఇంటూ న్యూ జనరేషన్. సో ఏవైతే ఆర్గానిజమ్స్ ఏవైతే ప్రొజెనీ మనకు డెవలప్ అయ్యాయో ఆ ప్రొజెనీ కాస్త ఏమవుతాయి, పెరిగి పెద్దవయ్యి దట్ సెల్స్ అందులో ఉన్న సెల్స్ అన్ని కూడా మేచర్ అయ్యి అవి ఒక నెక్స్ట్ జనరేషన్ని ఫామ్ చేస్తాయి, న్యూ జనరేషన్ని ఫామ్ చేస్తాయి. రీప్రొడక్షన్ మెయిన్లీ హెల్ప్ఫుల్. రీప్రొడక్షన్ యొక్క ఫంక్షన్ ఏంటి, దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఇట్ మెయింటైన్స్ ద continuum of species on the earth's surface. The main important function of this reproduction is it maintains a continuum, it maintains a continuity ఆఫ్ స్పీషీస్. అంతే కదా, ఇప్పుడు ఒక స్పీషీస్ ఉంది, డాగ్ అనే ఒక స్పెషల్ బ్రీడ్ ఉందనుకోండి, దాని నుండి వచ్చేది కూడా ఒక బ్రీడ్ వస్తుంది. ఆ బ్రీడ్ అనేది కంటిన్యూ అవుతుంది, జనరేషన్స్ పెరుగుతున్న కొద్దీ ద స్పీషీస్ విల్ గోయింగ్ ఆన్ కంటిన్యూ. సో రీప్రొడక్షన్ యొక్క మెయిన్ స్కోప్ ఏంటి అంటే ఇట్ హెల్ప్ఫుల్ ఇన్ ద కంటిన్యూటీ ఆఫ్ ద స్పీషీస్. సో బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్వాల్వ్, అసలు రీప్రొడక్షన్ ప్రాసెస్ జరగడానికి మనకి ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతున్నాయి, వాటిని బేస్ చేసుకొని రీప్రొడక్షన్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 types. రీప్రొడక్షన్ అనేది 2 విధాలుగా డివైడ్ అయి ఉంది. ఫస్ట్ ఈజ్ అన్ అసెక్షువల్ and the next is a sexual reproduction. ఒకటి వచ్చేసరికి అసెక్షువల్, ఇంకోటి వచ్చేసరికి sexual reproduction. So now we will discuss what is asexual and what do you mean by sexual reproduction. So if you take this asexual ఇక్కడ నేమ్ లోనే ఉంది asexual. Asexual is nothing but opposite and anti అని అర్థం. సో అక్కడ ఏమవుతుంది అంటే ఓన్లీ సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఉంటుంది. అది మేల్ అయినా అయి ఉండొచ్చు లేదా ఫీమేల్ అయినా అయి ఉండొచ్చు. ఆ ఒక మెయిన్ ఒక గ్యామెట్తోనే మనకి రీప్రొడక్షన్ అనేది జరుగుతుంటుంది. సో ద రీప్రొడక్షన్ ఇన్ విచ్ సింగిల్ ఆర్గానిజం ప్రొడ్యూసెస్ అ ప్రొజెనీ ఆర్ ఆఫ్ the reproduction in which the organism produces a సింగిల్ పేరెంట్ నుండి ప్రొడ్యూస్ అయిన ఆర్గానిజమ్స్ దాని ఓన్ కైండ్లో ఏవైతే ఉంటాయో ఆ టైప్ని మనం అసెక్షువల్ రీప్రొడక్షన్ అని అంటున్నాం. అండ్ ఇందులో దెర్ విల్ నాట్ బి ఎనీ వితౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఈ యొక్క మనకి ఏంటి ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్లో మనకి గ్యామెట్ ఫార్మేషన్ అనేది ఉండదు. సెక్షువల్ రీప్రొడక్షన్కి వచ్చేసరికి మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ రెండు అనేటువంటివి ఫామ్ అవ్వాలి. కానీ అసెక్షువల్ రీప్రొడక్షన్లో దెర్ విల్ నాట్ బి ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దిస్ type of gamete formation and the offsprings produced are similar genotypically and phenotypically. So next we'll move on to our asexual sexual annam kada. So ఇప్పుడు మనం asexual గురించి ఫస్ట్ చదువుకుందాం. So if you take this asexual mode of reproduction ఏమన్నాను, the reproduction in which a single organism, ఈ రీప్రొడక్షన్ లో ఏదైతే సింగిల్ ఆర్గానిజం అనేది ప్రొడ్యూస్ అయ్యిందో, a reproduction in which single organism produces progeny or offsprings of its own kind. అది ఏదైతే ప్లాంట్ బాడీ ఉందో అది సేమ్ కైండ్ ఆఫ్ స్ప్రింగ్స్ ని సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం దాన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ అని అంటున్నాం. అండ్ ఇన్ దిస్ అసెక్షువల్ రీప్రొడక్షన్ దేర్ విల్ బి నో ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఇందులో గ్యామెట్స్ ఫార్మేషన్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా ఫామ్ అయిన ప్రొజెనీ, ఫామ్ అయిన డాటర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆఫ్ స్ప్రింగ్స్ అన్నీ కూడా those are similar genotypically and phenotypically. Genotypically and
అసెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా ఏవైతే కొత్త ఆఫ్ స్ప్రింగ్స్ కానీ కొత్త డాటర్ సెల్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో ఆ డాటర్ సెల్స్ అన్నిట్లో కూడా దట్ డాటర్ సెల్స్ ఆర్ సిమిలర్ జీనోటిపికల్ అని చూడడం. అవి పేరెంట్స్ కి జీనోటిపిక్ గా ఫినోటిపిక్ గా సేమ్ ఉంటాయి. సో నౌ we need to know about what do you mean by this genotypic as well as phenotypical ratio. So genotypic is nothing but the genetic appearance of certain cells. Genotypical or genotypic is nothing but the genetic appearance. అంటే ఆ పేరెంట్ లో ఉన్న జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీన్స్ అన్ని కూడా డాటర్ కి అలాగే వస్తాయి, సేమ్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నాకు if suppose my father is my, if you say any plant, ఒక ప్లాంట్ లో asexual reproduction అనేది హ్యూమన్ బీయింగ్స్ లో జరగదు కాబట్టి I am giving an example of some plants. If you take any plant, ఒక ప్లాంట్ లో asexual reproduction ద్వారా మనకి ఒక క్యారెక్టర్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఏంటి అంటే అందులో ఆ యొక్క లీఫ్ ఏదైతే ఉందో ఆ లీఫ్ నుండే మనకి ఒక పెడంకిల్ అనేది ఒక ఏమంటారు ఫ్లవర్ అనేది పూస్తుంది అనుకోండి. దానికి సంబంధించిన జీన్ ఆ పేరెంట్ లో ఉంది. ఆ పేరెంట్ ఎప్పుడైతే అసెక్షువల్ రిప్రొడక్షన్కి వస్తుందో ఆ కొత్తగా ఫామ్ అయిన డాటర్ సెల్, కొత్తగా ఫామ్ అయిన ఆ యొక్క డాటర్ ఇండివిజువల్ కి కూడా సేమ్ టైప్ ఆఫ్ జీన్స్ అని ఉంటాయి. సో దేర్ విల్ బి సేమ్ జీన్స్ అనేటువంటివి ఉంటాయి. అలాంటప్పుడు మనం దాన్ని జీనోటిపికల్ అని అంటున్నాం. అండ్ ఇఫ్ యూ టేక్ ఫినోటిపిక్, ఎక్స్టర్నల్ అపియరెన్స్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు లీఫ్ పైన ఒక మిడ్ డ్రిప్ ఒక 5 వీన్లెట్ ఉన్నాయనుకోండి, 5 వీన్స్ ఉన్నాయనుకోండి, డాటర్ పైన కూడా ఒక మిడ్ డ్రిప్ 5 వీన్సే ఉంటాయి. సో ఎక్స్టర్నల్ అపియరెన్స్, లోపల ఉన్న జీన్స్ అపియరెన్స్ కూడా సేమ్ ఉన్నప్పుడు మనం దాన్ని జీనోటిపిక్ అండ్ ఫినోటిపిక్ అని అంటాము. సో అసెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేసరికి ఏంటి, ఇందులో గ్యామెట్స్ అనేటువంటి ఫామ్ అవ్వవు. ఏదైతే డాటర్ సెల్ ప్రొడ్యూస్ అయిందో అది జీనోటిపిక్ గా ఫినోటిపిక్ గా కూడా చాలా సిమిలర్ గా ఉంటుంది. అండ్ కామన్ మెథడ్స్, అసెక్షువల్ రిప్రొడక్షన్ అనే దాంట్లో there are some common methods. So the first common method of this asexual reproduction is the binary fission. Binary fission అనేది asexual reproduction లో it is the first most important common method. ఈ మెథడ్ లో మనకి జరుగుతుంది. అసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది మెయిన్ గా ఇట్ అకర్స్ బై బైనరీ ఫిషన్, బై స్పోర్స్, బై బర్డింగ్, ఇలా జరుగుతుంది. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ బైనరీ ఫిషన్. బైనరీ ఫిషన్ లో ఏమవుతుంది అంటే పేరెంట్ సెల్ ఏదైతే ఉందో దట్ పేరెంట్ సెల్ విల్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ఇంటూ 2 డాటర్ సెల్స్ అండ్ ద న్యూక్లియర్ మెటీరియల్ కూడా స్ప్లిట్ అయిపోతుంది రెండిటికి. మిడిల్ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇన్వాజినేట్ అవ్వడం వల్ల రెండిట్లో స్ప్లిట్ అవుతుంది. అండ్ దిస్ సో ఇన్ ద బైనరీ ఫిషన్ ఏదైతే సెల్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో వన్ టైప్ ఆఫ్ ఎ సెల్. See, if this is a one cell, ఇది అనేది ఒక సెల్, దిస్ స్టాక్ పీస్ ఇస్ కన్సిడర్డ్ టు బి వన్ సెల్. సో ఇందులో బైనరీ ఫిషన్ అనేది జరగాలి. సో బైనరీ ఫిషన్ అనేది జరగాలి అంటే ఇది ఒక సెల్, ఈ సెల్ పైన మనకి న్యూక్లియస్ అనేది ఉంది. So this cell contains a nucleus. So if you see this, what happens? This is exactly a cell. This top piece is a cell, and this consists of a nucleus which I have written with a pen blue color. So దీనికి న్యూక్లియస్ ఉంది. సో ఇప్పుడు ఈ సెల్ అనేది బైనరీ ఫిషన్ ప్రాసెస్ ద్వారా డివైడ్ అవ్వాలి. బైనరీ ఫిషన్ అంటే ఈ సెల్ అనేది ఈ పేరెంట్ సెల్ అనేది 2 డాటర్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసేలా డివైడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ పేరెంట్ సెల్. సో ఇప్పుడు ఏమైంది, 2 డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. దిస్ ఈజ్ ద పేరెంట్ సెల్. ఈ పేరెంట్ సెల్ ఏదైతే ఉందో దీనిపైన ఈ డిఎన్ఏ, దిస్ ఇస్ ద న్యూక్లియర్ జెనెటిక్ మెటీరియల్ అనేది ఆ ఒక్క సెల్ లో ఉంది. ఆ సెల్ కాస్త ఎప్పుడైతే బైనరీ ఫిషన్ ప్రాసెస్ ని అండర్గో అవ్వాలో ఆ సెల్ కాస్త 2 విధాలుగా డివైడ్ అవుతుంది. ఈ 2 విధాలుగా డివైడ్ అయిన 2 డాటర్ సెల్స్ కి కూడా దీనికి న్యూక్లియస్ ఉంది, ఇఫ్ యు సీ, అండ్ దీనికి కూడా న్యూక్లియస్ అనేది ఉంది. సో అలా న్యూక్లియర్ అనేది కూడా మళ్ళీ ప్లాస్మా మెంబ్రేన్ ఇన్వాజినేట్ అయ్యి 2 సెల్స్ సపరేట్ గా దానికి సపరేట్ గా న్యూక్లియస్
అనేది ఉంటుంది లోపల. If I draw that structure, no, it will be looking like this. See, this is considered to be a one cell. This is considered to be a one cell. అది plasma membrane. ఇది వచ్చేసరికి cell wall. This is a cell wall and this is a plasma membrane. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ న్యూక్లియస్ అనేది ఉంది. ఈ యొక్క సెల్ లో న్యూక్లియస్ అనేది ఉంది. దిస్ సెల్ షుడ్, ఇది పేరెంట్ సెల్. సో ఈ పేరెంట్ సెల్ కాస్త మనకి డివైడ్ అయ్యి 2 డాటర్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. సో అది డివైడ్ అవ్వాలంటే ఫస్ట్ ఇలా ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇలా ఇన్వాజినేట్ అవుతుంది. ఇఫ్ సపోజ్ దిస్ ఈజ్ ద సేమ్ సెల్ హియర్, ఇదే సెల్ లో ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇలా ఇన్వాజినేట్ అయ్యి ఫస్ట్ ఇలా ఫామ్ చేస్తుంది. సెల్ అనేది కంప్లీట్ గా డివైడ్ అవ్వకుండా ఫస్ట్ ఇలా డివైడ్ అయిపోతుంది. ఇందులో ఉన్న న్యూక్లియస్ కాస్త దీని సెల్ కి దీనికి ఒక న్యూక్లియస్ ఉంటుంది, దీనికి ఒక న్యూక్లియస్ వచ్చేస్తుంది. తర్వాత ఈ ప్లాస్మా మెంబ్రేన్ కాస్త ఇన్వాజినేట్ అయ్యి ఆ సెల్స్ ని సపరేట్ చేస్తుంది. నెక్స్ట్ డివిజన్కి వచ్చేసాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ సెల్స్ కాస్త ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. దాని లోపల న్యూక్లియస్ ఉంది. దిస్ ఇస్ ద ప్లాస్మా మెంబ్రేన్ అండ్ దిస్ outer covering, this is the cell wall. And finally, by binary fission, this will be developed into 2 daughter cells. 2 daughter cells, దానికి cell wall, this is the plasma membrane, this is the nucleus. So ఇలా మనకు సింగిల్ పేరెంట్ సెల్ కాస్త ఫైనల్ గా మనకి 2 డాటర్ సెల్స్ వచ్చేలా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దిస్ టైప్ ఆఫ్ బైనరీ ఫిషన్ మెయిన్లీ సీన్ ఇన్ యూగ్లీనా, బ్యాక్టీరియా, యూగ్లీనాలో, బ్యాక్టీరియాలో, మొనెరన్స్లో, ప్రొటిస్టాలో ఇలాంటి టైప్ అనేది కనిపిస్తుంది. దిస్ మొనెరా, ప్రొటిస్టా, ఈ యూగ్లీనా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ అ ప్లాంట్ కింగ్డమ్. సో బై నౌ యూ రిమెంబర్ దిస్ నేమ్స్ వెన్ ఐ యామ్ డిస్కసింగ్ అబౌట్ ద ప్లాంట్ కింగ్డమ్ గురించి చెప్పినప్పుడు అప్పుడు అసలు ఈ మొనెరాన్స్ అంటే ఏంటి, ప్రొటిస్టన్స్ అంటే ఏంటి అనేసి we will discuss. So the first important asexual reproduction occurs through binary fission, and next most important thing is the second one that occurs by budding. Next most important thing దేని ద్వారా జరుగుతుంది అంటే బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. And budding mainly occurs in yeast cells. Birds develop on the parent cell. సో నార్మల్గా బర్డింగ్ అనేది ఈస్ట్ సెల్లో జరుగుతుంది. ఈస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంగీ ఆర్ ఏ ఫంగల్ మెంబర్ని మనం ఈస్ట్ అని అంటున్నాం. సో దాంట్లో మనకి బర్డింగ్ అనేది జరుగుతుంది. నార్మల్గా ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ మనం దోస బ్యాటర్ కానీ తయారు చేస్తున్నప్పుడు లైక్ మనం రేపు ఏదైనా తయారు చేయాలంటే ముందు రోజు దాని పిండిని నానబెట్టి పెడతాం. సో అక్కడ ఏమవుతుంది అంటే అందులో ఉన్న ఈస్ట్ సెల్స్, అందులో ఉన్న ఫంగల్ సెల్స్ అనేటువంటివి గ్రో అయ్యి దాన్ని ఆ బ్యాటర్ని కొంచెం ఏమంటారు పొంగేలా ఉబ్బేలా చేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ బడ్డింగ్. కొత్త సెల్స్ అనేటువంటివి ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మనకి ఈస్ట్ సెల్స్ అనేటువంటివి నార్మల్గా బయట కూడా మనకి దొరుకుతాయి. ఆ ఈస్ట్ సెల్స్ని సేమ్ ఎలా అంటే చిన్న చిన్న జొన్నలు ఉంటాయి చూసారా, ఆ విధంగా ఉంటాయి. ఆ సెల్స్ని తీసుకొని ఒక 5 to 6 సెల్స్ని తీసుకొని కొన్ని వాటర్లో యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఆ సెల్స్ అనేటువంటివి కరిగిపోతాయి. అప్పుడు దాన్ని మనకు కావాల్సిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రిపేర్ పిజ్జా, నేను పిజ్జా ప్రిపేర్ చేయాలి అనుకుంటే నేను ఒక డబ్ని ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ముందుగా పిండి ముద్దను తయారు చేసుకోవాలి మైదాతో. సో ఆ పిండి ముద్ద అనేది పిజ్జా అనేది ఎలా ఉంటుంది, ఇలా స్లైట్గా ఉబ్బుతుంది. అది ఇవ్వడానికి మనం ఈ ఈస్ట్ని వాడుతూ ఉంటాం. సో ఈ ఈస్ట్ సెల్స్ని ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ని మనం వాటర్లో మిక్సప్ చేసుకొని దాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది అనేది కొంచెం ఉబ్బుతుంది. సో అలాంటి టైప్ అంతా కూడా ఈ బర్డింగ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. సో ఇనిషియలీ పేరెంట్ సెల్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ సెల్ పైన మనకి బర్డ్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి. ఇఫ్ దిస్ ఈజ్ ద ఈస్ట్ సెల్, ఇది వచ్చేసరికి ఒక ఈస్ట్ సెల్. దిస్ ఈస్ట్ సెల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ వాక్యూల్. దిస్ ఈజ్ అ న్యూక్లియస్, వాక్యూల్, న్యూక్లియస్ అండ్ దిస్ టోటల్ ఈ చిన్న చిన్న మైన్యూట్ స్ట్రక్చర్స్ ఇవన్నిటిని కూడా రిజర్వ్ వాటర్ బాడీస్ అని అంటాం. సో దిస్ ఈజ్ అ ఈస్ట్ సెల్. అది సింగిల్ సెల్. ఈ లోపల ఉన్నదంతా సైటోప్లాజం. దిస్ ఈజ్ అ న్యూక్లియస్. దిస్ ఈజ్ అ వాక్యూల్. సో అది సింగిల్ సెల్గా ఇలా అరేంజ్ అయి ఉంటుంది. అండ్ ఇవి
చిన్న ఇలాంటి స్ట్రక్చర్స్ ఏంటో అవి రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్. సో విచ్ ఇందులో ఏమవుతుంది, ఇది పేరెంట్ సెల్. ఈ పేరెంట్ సెల్లోనే బర్డ్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇన్ దిస్ పేరెంట్ సెల్స్ there will be the formation of bud that will separate later and develop into a complete yeast cell. So starting bird stage అనేది ఇలా ఫామ్ అవుతుంది. So if this is a bird stage cell, so next ఇది ఫామ్ అయ్యేసరికి ఇలా ఉంటుంది. This is a central vacuole and this is a nucleus. దీంట్లో క్రోమాటిన్ బాడీస్ కానీ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ అన్నీ ఉంటాయి. సో ఈ సెల్ కాస్త బడ్డింగ్ ప్రాసెస్ లాగా ఇలా ఒక బర్డ్ని అంటే ఒక చిన్న మొగ్గ పొడిమెల్ లాంటి స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుంది. ఇలా ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ ఫామ్ అయిన సెల్ ఏదైతే ఉందో ఇందులో న్యూక్లియస్ కొంచెం ఇందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవ్వాలి, అది సపరేట్ అవ్వాలి. దిస్ ఈజ్ అ పేరెంట్ సెల్, దీని నుండి బర్డింగ్ స్టేజ్. ఇది న్యూక్లియస్, ఇది న్యూక్లియస్. ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ కాంట్రాక్టల్ వాక్యూల్, ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఏ కాంట్రాక్టల్ వాక్యూల్. సో ఇక్కడ బర్డ్ అనేది ఫామ్ అయిపోయింది. దిస్ ఈస్ ద బర్డ్ విచ్ ఈస్ ఆల్రెడీ ఫార్మ్డ్ ఫ్రమ్ ద పేరెంట్ సెల్. ఇఫ్ యూ టేక్ దట్ అండ్ ఇఫ్ యూ టేక్ దిస్, సో ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ అనేటువంటిది, నెక్స్ట్ ఇది ఫామ్ అవ్వాలి. ఏం ఫామ్ అవుతుంది, ఈ బర్డ్ అనేది ఏదైతే ఫామ్ అవుతుందో దట్ విల్ డెవలప్. సో ఇలా బర్డ్ అనేది న్యూక్లియస్ వాక్యూల్. మళ్ళీ దీని నుండే ఇంకొక బర్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ అ న్యూక్లియస్, దిస్ ఈజ్ అ వాక్యూల్. సేమ్ న్యూక్లియస్ వాక్యూల్, న్యూక్లియస్ వాక్యూల్. సో ఇలా బర్డ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. దిస్ కేస్ ఈజ్ all which we seen in a budding stage of asexual reproduction. So ఈ బర్డింగ్ అంతా ఆ ఈస్ట్ లో ఇలా జరుగుతుంది. And if you see and if we go on asexual reproduction lo, this is a process of asexual reproduction. First one is a by binary fission, second one is by budding. And if you take the third one, that is third one is due to the spores. This third one is mainly due to the spores. So ఈ spores లో ఏమవుతుంది అంటే in some case of fungi and some algae, కొన్ని ఫంగస్లో కొన్ని ఫంగల్ గ్రోత్ ఇంకా కొన్ని ఆల్గీ సబ్స్టెన్సెస్లో అసెక్షువల్ స్ట్రక్చర్స్ అనేటువంటివి అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఈ స్పోర్స్ ఫామ్ అవ్వడం వల్ల అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో అసెక్షువల్ స్ట్రక్చర్స్ కాల్డ్ స్పోర్స్ ఆర్ ఫార్మ్ దట్ విల్ డెవలప్ ఫ్రమ్ ఎ మైక్రోస్కోపిక్ అండ్ కెన్ సర్వైవ్ అండర్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇఫ్ యు టేక్ క్లమిడోమోనాస్. క్లమిడోమోనాస్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ఎ క్లమిడోమోనాస్, దిస్ హ్యావింగ్ ఏ హాలో అండ్ ఫ్లాజెల్లా అరైజెస్ ఫ్రమ్ ఇట్స్. సో దీని యొక్క లోపల న్యూక్లియస్ ఉంటుంది. దెర్ విల్ బి అ వాక్యూల్స్, వైడినాయిడ్స్ లైక్ స్ట్రక్చర్స్. దిస్ ఇన్సైడ్ లేయర్ ఇస్ ఆల్ ఏ సైటోప్లాజం. సో ఇదేంటి క్లామిడోమోనాస్. ఓకే, సో ఈ క్లామిడోమోనాస్లో ఏమవుతుంది అంటే అసెక్షువల్ రీప్రొడక్షన్ ప్రాసెస్లో స్పోర్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ఎన్ అసెక్షువల్ రీప్రొడక్షన్. సో ఆ స్పోర్స్ అనేటువంటి ఈ యొక్క క్లామిడోమోనాస్ సెల్ స్ట్రక్చర్ అనేది ఇలా బ్రేక్ అయిపోతుంది. ఇలా బ్రేక్ అయిపోయి ఇందులో నుండి మనకి స్పోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇఫ్ సపోజ్ దిస్ ఈజ్ అ స్పోర్, దిస్ ఈజ్ అ స్పోర్. దీనికి ఏంటి ఇక్కడ మళ్ళీ 2 ఫ్లాజెల్లాస్. దిస్ ఈజ్ అ స్పోర్, it develops into 2 flagellas. This is a spore. సో ఇలా స్పోర్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో ఆ స్పోర్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ క్లామిడోమోనాస్. క్లామిడోమోనాస్లో మనకి ఇలాంటి రీప్రొడక్షన్ ద్వారా ఈ స్పోర్స్ ఏవైతే ఫామ్ అవుతాయో డ్యూరింగ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ దట్ స్పోర్స్ విల్ బి లిబరేటింగ్ అవుట్ సైడ్. సో ఈ స్పోర్స్ అనేటువంటివి నార్మల్ వీటి యొక్క స్ట్రక్చర్ అనేది సేమ్ ఇలానే ఉంటుంది. బికాస్ దిస్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ ఫ్లాజెల్లా. వీటికి 2 ఫ్లాజెల్లాలు ఉండడం ద్వారా అవి స్విమ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఫ్లాజెల్లా వాటికి ఉన్నాయి కాబట్టి ఈ స్పోర్స్ కాస్త వెన్ దే ఆర్ రిలీజ్డ్ ఇన్ టు వాటర్, అవి వాటర్లోకి రిలీజ్ అయినప్పటికీ దట్ హ్యావ్ అ అబిలిటీ టు స్విమ్. దట్ స్పోర్స్ హ్యావ్ అ అబిలిటీ టు స్విమ్ అండ్ దట్ విల్ గో అండ్ రీచ్ టు అ ఫీమేల్ గ్యామెట్ ఆర్ మేబీ మేల్ గ్యామెట్ అయితే వెళ్ళి ఫీమేల్ గ్యామెట్కి
అలా ఇవి వెళ్ళి రీచ్ అయ్యి రీప్రొడక్షన్ని జరిపించుకుంటుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ మెయిన్ టైప్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రైజో. ఫస్ట్ దాన్ని నార్మల్గా మనం బ్రెడ్ మౌల్డ్ అని అంటాం. అందులో ప్రొడ్యూస్ అయిన స్పోరాంజియోస్పోర్స్ ద్వారా మనకి రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో దట్ ద ఫోర్త్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ రైజోపస్. This rhizopus is commonly called as a bread mold. సో ఈ రైజోపస్ నార్మల్గా మనం బ్రెడ్ మౌల్డ్ అంటున్నాం. ఇందులో ఏమిటంటే సేమ్ ఇక్కడ కూడా రైజోపస్లో కూడా మనకి స్పోర్ట్సే ఫామ్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటి మొటైల్ నేచర్లో ఉన్నాయి. మొటైల్ నేచర్ అంటే వాటికి మూమెంట్ అనేది ఉంటుంది. ఎందుకు ఫ్లాజెల్లా ఉంది కాబట్టి అవి మొటైల్ నేచర్లో ఉన్నాయి. ఇక్కడ రైజోపస్లో మనకి స్పోరాంజియోస్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి నాన్ మొటైల్ నేచర్లో ఉంటాయి, అంటే వాటికి ఫ్లాజెల్లా అనేది ఉండదు. సో ఇన్ దట్ కేస్ బికాస్ ఆఫ్ ద ఫ్లాజెల్లా ఈజ్ అబ్సెంట్, దోస్ ఆర్ నాన్ మొటైల్ ఇన్ నేచర్. అవి ఎలా డెవలప్ అవుతాయి అంటే ఆ స్పోరాంజియోస్పోర్స్ అనేటువంటివి స్పోరాంజియా యొక్క టిప్ నుండి ఈ స్పోరాంజియా స్పోర్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డ్రా ఎ డయాగ్రామ్ హియర్ అబౌట్ దట్. This is a sporangiospore. These are the of a roots అనుకోండి. ఇలా డెవలప్ అవుతుంది రైజోపస్ బ్రెడ్ మౌల్డ్లో. ఇక్కడ ఏంటి స్పోరాంజియా డెవలప్ అవుతుంది. దిస్ స్పోరాంజియా ఇందులో ఉన్న ఒక్కొక్క దాన్ని మనం స్పోరాంజియోస్పోర్స్ అని అంటున్నాం. Sporangiospores. So idanతా కూడా this total is called as a sporangia. This sporangia develops into a sporangiospores and this is called as a sporangiophore. See, sporangiopores are different, sporangiophore is different. It is PHORE, it is SPORE. Okay, so దాని నుండి మనకి ఇలా ఒరిజినేట్ అవుతూ ఉంటాయి. ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ ఫంగల్ గ్రోత్ తీసుకుంటే ఇఫ్ యూ టేక్ అ పెన్సిలియం అనే ఫంగల్లో మనకి ఈ అసెక్షువల్ స్పోర్స్ అన్ని కూడా ఇలా స్పోరాంజియోఫోర్ నుండి కాకుండా కొనిడియోఫోర్స్ నుండి స్పోర్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. దాన్నే మనం కొనిడియా ఆర్ కొనిడియల్ స్పోర్స్ అని అంటున్నాం. అండ్ బ్రయోఫైట్స్ స్టెరిడోఫైట్స్కి వచ్చేసరికి కూడా మనకి ఇలాంటి టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో విత్ దిస్ వీ హావ్ కంప్లీటెడ్ డీలింగ్ విత్ అబౌట్ asexual reproduction. So in case of asexual reproduction, we read about normally 4 types of asexual reproduction. That is asexual reproduction by budding and asexual reproduction by binary fission, by budding, by spores and by rhizopus. And now we will move on to our next type of reproduction in case of plants. మనం ఇప్పుడు ఓన్లీ ప్లాంట్స్ యొక్క రీప్రొడక్షన్ గురించి చదువుతున్నాము. సో ద నెక్స్ట్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ వెజిటేటివ్ రీప్రొడక్షన్. So we are completed with an asexual reproduction. Now we will move on to a vegetative reproduction. Vegetative reproduction అంటే స్టార్టింగ్ చెప్పాను, any part of the plant body other than the sexual gametes, మేల్ ఫీమేల్ పార్ట్స్ కాకుండా ఏ పార్ట్ అయినా ఒక కొత్త ఇండివిజువల్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం వెజిటేటివ్ రీప్రొడక్షన్ అని అంటున్నాం. సో ఇన్ దట్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ మెయిన్లీ అకర్స్ బై ఫ్రాగ్మెంటేషన్. వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది మెయిన్గా మనకి ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంది. సో వెజిటేటివ్ రీప్రొడక్షన్ అకర్స్ మెయిన్లీ త్రూ అ ఫ్రాగ్మెంటేషన్. సో ఈ ఫ్రాగ్మెంటేషన్లో ఏమవుతుంది అంటే ద ఫిలమెంటస్ ఆర్ కాలనీస్ లైక్ ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఆల్గే ఇంకా ఫంగీలో ఆ పేరెంట్ ఆర్గానిజం ఏదైతే ఉందో దట్ విల్ స్ప్లిట్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది పేరెంట్ ఆర్గాన్, దిస్ ఇస్ అ పేరెంట్. ఇది ఏమవుతుంది అంటే ఇలా స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిపోయి ఇలా ఫ్రాగ్మెంట్స్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ఫ్రాగ్మెంట్స్ అనేటువంటివి మళ్ళీ జర్మినేట్ అయ్యి ఒక కొత్త ఇండివిజువల్ లాగా ప్రొడ్యూస్ చేస్తాయి, విచ్ డెవలప్ ఇంటూ అ కంప్లీట్ ఆర్గానిజమ్స్. అండ్ దిస్ ఈస్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ ఏ వెజిటేటివ్ రీప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్ ఈస్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ వాల్వాక్స్,
స్పైరోగైరా, వాల్వాక్స్ యొక్క స్ట్రక్చర్ ఇలా సర్కిల్ ఉంటుంది. దీని యొక్క సర్కిల్ ఉన్నప్పటికీ దీనికి ఇలా సెల్స్ విత్ 2 ఫ్లాజెల్లా అనేటువంటివి ఉంటాయి. ఈ యొక్క దాంట్లో ఈ ఏ ఒక్క కాలనీ ఏ ఒక్క ఫ్రాగ్మెంట్ బయటకు వచ్చినా కూడా అది ఫ్రాగ్మెంటేషన్ ద్వారా డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఎ plants. And another mode of vegetative reproduction is by vegetatively propagating structures. First one వచ్చేసరికి by fragmentation, next one is by vegetatively propagating స్ట్రక్చర్స్ ద్వారా కూడా మనకి రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఏంటి దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి విల్ బీ హ్యావింగ్ అ రన్నర్స్, సొలాన్స్, స్టక్కర్స్, ఆఫ్సెట్స్, రైజోమ్స్, కామ్స్, ట్యూబర్స్, బల్బిల్స్, రీప్రొడక్టివ్ లీవ్స్, ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయి. సో ఫస్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ద రైజోమ్. దీని కిందికి వచ్చే రైజోమ్లో ఏమవుతుంది అంటే రైజోమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి దీస్ ఆర్ ద స్టెమ్ విచ్ గ్రో అండర్ ద సాయిల్. ఇదేంటి దిస్ ఇస్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ ఎ జింజర్. అల్లంని మనం రైజోమ్ అని అంటున్నాం. అది అండర్ గ్రౌండ్ లోపల గ్రో అవుతుంది. దీని నుండి ఏవైనా చిన్న మొలకలు లాంటి లాకల్ లాంటి సబ్స్టెన్స్ వస్తే దాని నుండి ఇంకొక చెట్టు అనేది పుట్టడం జరుగుతుంది. సో అందుకే మనం దాన్ని వెజిటేటివ్ ప్రొపగేటింగ్ స్ట్రక్చర్స్ అని అన్నాం. అండ్ ఇఫ్ యూ సీ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ కామ్. సో ఈ కామ్ అనేది దేంట్లో చూసామంటే నార్మల్గా శామగడ్డలు ఏం చేస్తాము, ఆ గడ్డలు మనం అండర్గ్రౌండ్లో పెట్టినప్పుడు దాంట్లో ఫామ్ అయిన చిన్న రూట్స్ ద్వారా ఇంకొక ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ సీ ఆ నెక్స్ట్ వన్ దట్ ఈస్ రీప్రొడక్టివ్ లీవ్స్. If you see the next one, that is all about the reproductive leaves. Reproductive leaves ని తీసుకుంటే ఏమవుతుంది, reproductive leaves లో మీరు ఈ ప్లాంట్ ని చూసారు బ్రయోఫిలం అనేది దీనికి ఎగ్జాంపుల్. ఆ లీఫ్ ఏదైతే ఉంటుంది, సపోజ్ ద లీఫ్ ఈజ్ లైక్ దిస్, ఈ లీఫ్ యొక్క పైన ఇలా చిన్న చిన్న నోట్స్ లాంటివి ఇలా రూట్స్ డెవలప్ అవుతాయి. మనం ఈ లీఫ్ని వెళ్ళి నార్మల్గా సాయిల్లో పెట్టండి, దాని నుండి ఒక కొత్త చెట్టు అనేటువంటిది వస్తుంది, కొత్త ఆర్గానిజం అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఆల్ అకర్స్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. అంటే బ్రయోఫిలంలో జరుగుతుంది. బ్రయోఫిలంని దేనికి వాడతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆకు అనేది చాలా థిక్గా ఉంటుంది, దాన్ని కొద్దిమంది తింటారు కూడా, షుగర్ పేషెంట్స్ కానీ కిడ్నీలో స్టోన్స్ కరగడానికి ఉపయోగపడుతుంది. అండ్ దిస్ బ్రయోఫిలం ఒక ప్లాంట్ అనేది సింపుల్ ఎరెక్ట్ స్టేజ్, లీవ్స్ అన్నీ కూడా చాలా థిక్గా ఉంటాయి. దీన్ని మనకు ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, మనకి ఏదైనా వూండ్ అయ్యి దెబ్బ తగిలినప్పుడు ఇది కొంచెం వేడి చేసి ఆ దెబ్బ మీద ఈ ఆకు వేడి చేసి ఆ దెబ్బ మీద పెట్టినప్పుడు నొప్పి అనేది తగ్గుతుంది అనేసి అంటారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద బ్రయోఫిలా విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ రీప్రొడక్టివ్ లీవ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద బల్బ్స్. బల్బ్ అంటే ఏది, నథింగ్ బట్ ఎన్ ఆనియన్. ఆనియన్ అనేది ఇలా లోపల ఇలా డెవలప్ అవుతుంటుంది, దీనికి పైకి ఇట్లా రూట్స్ వచ్చేసి ఇక్కడ వచ్చి ఇన్ఫ్లోరసెన్స్ అనేది వస్తుంది. సో ఈ ఆనియన్ యొక్క రూట్స్ ద్వారా దానికి ఒక మొలక ఉండడం ద్వారా అది ఒక ఇంకొక చెట్టు లాగా పెరుగుతుంది. అండ్ ఇఫ్ యూ టేక్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దట్ ఈస్ ద ట్యూబర్స్. అండ్ ట్యూబర్ దిస్ ఇస్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ ఎ పొటాటో. ఇది పొటాటో అనుకోండి, ఇక్కడ చిన్న చిన్న పొటాటో చిన్న చిన్న లాక లాంటి ట్యూబ్ లాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అయితే ఎప్పుడైతే మనం దాన్ని వెళ్ళి సాయిల్లో చూపిస్తామో మనకి ఇంకొక చెట్టు అనేది రైజ్ ఇస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ a type of vegetative type of reproduction that occurs in case of plants. And next most important thing ఏంటి అంటే in this runners, solons, suckers అనేవి కూడా ఉంటాయి. అంటే ఆ చెట్టు ఏంటి అంటే ఇప్పుడు ఒక చెట్టు పెరిగింది, అది ఎప్పుడైతే ఇట్లా వంగిపోయిందో అక్కడ నుండి ఇంకొక చెట్టు అనేది డెవలప్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎ వెజిటేటివ్ రీప్రొడక్షన్. అండ్ ఈ పొటాటో ఇందులో పొటాటో ఈ ట్యూబర్స్కి ఏంటంటే చిన్న చిన్న ఐస్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. దిస్ ఐస్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ యాక్సిలరీ బర్డ్స్. వీటినే మనం ఐస్ అని అంటున్నాము.
ఈ ఐస్లో మనకి చిన్న చిన్న ఆక్సిలరీ బర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ బర్డ్స్ కాస్త వెజిటేటివ్ రీప్రొడక్షన్కి హెల్ప్ అవుతాయి. అండ్ ఇన్ ఆల్ వెజిటేటివ్ ప్రాపగేబుల్స్ బర్డ్స్ డెవలప్ ఎట్ ద నోట్స్ అండ్ గివ్స్ రైస్ టు న్యూ ప్లాంట్స్. అన్ని వెజిటేటివ్ ప్రాపగేటింగ్ స్ట్రక్చర్స్లో బర్డ్స్ అన్నీ కూడా నోడ్ రీజియన్ దగ్గర డెవలప్ అయ్యి ఒక కొత్త ప్లాంట్ని డెవలప్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అకర్స్ ఇన్ కేస్ ఆఫ్ వెజిటేటివ్ రీప్రొడక్షన్. సో reproduction is considered to be the production of progeny. In this production of progeny, it is divided into three types: vegetative reproduction, asexual reproduction, and sexual reproduction. So in this class, we have completed dealing with asexual reproduction and vegetative reproduction. Asexual reproduction by 4 types: by binary fission, by budding, by spores, and by rhizospores. And vegetative reproduction is by 2 types, that is by fragmentation and by vegetatively propagating structures. And in the next class we'll continue with our sexual reproduction.